పరిధిలో తీసుకో అనేది నా అంశం. ఓకే, రైట్ రైట్. మేడం ఇక్కడ మేడం ఒక మాట. హలో చెప్పండి చెప్పండి అరవింద్ గారు. మేడం, వీళ్ళు బై ఆర్డర్ ఎక్కడ కూడా ఇవాళ స్పీకర్ గారి కార్యాలయం నుండి బై ఆర్డర్ ఎక్కడ రావట్లేదు మేడం. మీరు దయచేసి గమనిస్తే, ఆర్డర్ వస్తే మేము తప్పకుండా న్యాయస్థానాల కాడికి పోతాం, తప్పకుండా జ్యుడిషియరీ రివ్యూ చేయమని చెప్పి కూడా చెప్తాం. ఇవాళ చట్టంలో అదే చెప్తా ఉంది కదా మేడం. ఇవాళ మీరు 10th షెడ్యూల్లో మీకు చాలా అదే చెప్పారు, స్పష్టంగా సత్యనారాయణ గారు అదే చెప్పారు. అదే 10th షెడ్యూల్లో న్యాయ సమీక్ష కూడా చేస్తాయి తప్ప నిర్ణయాన్ని కొట్టేసేటువంటి అధికారం కోర్టులకు కూడా లేవు అని చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఇట్లాంటి ఉదాంతాలు ఎక్కడ కూడా జరగలేదు కదా మేడం. కాబట్టి చూడాలి, ఇప్పుడు స్పీకర్ నిర్ణయాన్ని కోర్టుల్లో సవాల్ చేసేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి జ్యుడిషియల్ రివ్యూ చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది అని చెప్పి దాంట్లో స్పష్టంగా 10th షెడ్యూల్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది మేడం. మేము ఒకటే విషయాన్ని చాలా స్పష్టంగా రాజ్ న్యూస్ వేదిక ద్వారా మేము అడగదలుచుకున్నాం. ఇందాక మా మిత్రుడు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి చాలా బహిరంగంగా మేము ఇచ్చినాం, ఆయన ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా కూడా నేను కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ ఇచ్చిన అనేటువంటి విషయం చెప్తా ఉన్నాడు. కానీ ఇది ప్రపంచ చరిత్రలో భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మాత్రం ఇట్లాంటి సంఘటన నేనైతే చూడలేదు, మీరు కూడా చూడలేదని నేను అనుకుంటా. చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ ఒకటే విషయాన్ని నన్ను కంప్లీట్ అయినాక మీరు మాట్లాడండి, నేను పూర్తి చేశాక మీరు మాట్లాడండి. అయితే మేడం, కేటీఆర్ గారు చాలా స్పష్టంగా ఇవాళ యాంటీ డిఫెక్షన్ లా అంటే పార్టీ ఫిరాయించినటువంటి వాళ్లకు అర్హత వేటు వేయాలి అని చెప్పి ఇవాళ స్పీకర్ గారికి, తర్వాత సుప్రీం కోర్టులో ఈ కేసు చాలా అంటే నడుస్తున్నటువంటి వ్యవహారంలో ఒకటి మేము ఏం పెట్టినాము అనంటే, వీళ్ళు ఒక పార్టీ నుంచి ఒక పార్టీ గుర్తుపైన గెలిచి ఇంకో పార్టీలో 10 మంది ఎమ్మెల్యేలు చేరిండ్రు, వీళ్ళని అర్హత వేటు వేయాలి అని చెప్పి అన్నారు. వాళ్ళు చాలా స్పష్టంగా దాన్ని నిర్ణయించేటువంటి అధికారాలు స్పీకర్ గారికి ఇచ్చిండ్రు. స్పీకర్ గారు ఇక్కడ చాలా స్పష్టంగా రాజ్యాంగాన్ని కూని చేస్తూ వీళ్ళెవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతా ఉన్నారు అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పిండ్రు. ఇక్కడ ఒక విషయాన్ని మీరు పరిశీలిస్తే గనక, సరే వేరే వాళ్ళు వాళ్ళ కాడ ఆధారాలు ఏం లేవని కొట్టేసినప్పటికీ, వేరే వాళ్ళు ఆధారాలు 8 మంది దగ్గర ఆధారాలు ఏమి లేవు అని చెప్పి ఆయన కొట్టేసినప్పటికీ కూడా బై మాటలతోనో లేకుంటే టీవీలో వచ్చేటువంటి బ్రేకింగ్ తోనో మనము చట్టసభ మన న్యాయస్థానాల దగ్గరకు మనం పోలేం మేడం. వాళ్ళు బై ఆర్డర్ స్పీకర్ గారి కార్యాలయం నుంచి మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. రేపైతే హియరింగ్ ఉంది. అది ఓకే అరవింద్ గారు, రైట్ మేడం చెప్పాలి. కాంగ్రెస్ నాయకులు అడిగినట్టుగా ఒక నిమిషం సత్యనారాయణ గారు, మరి మీరు ఇంత పార్టీ నియమాలను ధిక్కరిస్తూ ఉంటే మరి ఎందుకు విప్ జారీ చేయలేదు? ఫ్లోర్లో మీరు చాలాసార్లు కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు కదా, మరి ఒక్కసారి కూడా వాళ్ళపైన విప్ జారీ చేయలేదు. మొన్న రాజ్యసభకు సంబంధించి మీకు ఒక మంచి అవకాశం వచ్చింది, మరి మీరు సభ్యుడిని నిల్చోబెట్టి మీరు కూడా విప్ జారీ చేస్తామని ముందు బీఆర్ఎస్ ప్రకటించింది. మరి చేసి ఉంటే దూద్ కా దూద్ పానీ కా పానీ అయ్యేది కదా, తెలిసిపోయేది కదా. నిజమే, పాలేంది నీలేంది అనేటువంటి విషయం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఒకటేంది అనంటే, రాజ్యసభ సభ్యుడు అయ్యేటువంటి సంఖ్య ఇక్కడ లేదు అనేటువంటి ఒక ఆలోచనతోని 38 మంది ఉన్నారు కదండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ చేస్తే 38 మంది ఫస్ట్ ప్రిఫరెన్స్ చేస్తే మీరే గెలుస్తారు. అయితే వీళ్ళు నిజంగా కూడా సరే, వాళ్ళు ఎట్లా కూడా ఓటింగ్ ఈ 10th షెడ్యూల్లో అది కూడా ఉంది మేడం. వాళ్ళు ఎవరికి ఓటేస్తారు అనేటువంటి అది కూడా ఉంది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మేమేమనుకున్నాము అని అనుకుంటే, సుప్రీంకోర్టు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం మనకైతే సుప్రీంకోర్టే కదా మేడం. సుప్రీంకోర్టు ఏదైతే అదే సుప్రీం అవుతుందని మనం అనుకున్నాం. నేను అడిగిన సమాధానం చెప్పట్లేదు, మీరు ఎందుకు విప్ జారీ చేయలేదు? మీరు కాంగ్రెస్ వాళ్ళని అంటున్నారు ఎన్నికలంటే భయము, ఓడిపోతారేమన్నటువంటి భయంతో వాళ్ళ పైన రేవంత్ రెడ్డి ఒత్తిడి తీసుకొచ్చి స్పీకర్ తో ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకునేలా చేశారు అని చెప్తున్నారు కదా. మరి మీకు ఎన్నికలంటే భయమా? మరి మీరెందుకు విప్ జారీ చేయలేదు? తప్పకుండా ఒకటే మాట నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా. నిజంగా వీళ్ళు
అంటే చిత్తశుద్ధితో వీళ్ళు వివరిస్తే గనక కాంగ్రెస్ పార్టీ వాళ్ళని రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు పోతే అరే మేమెందుకు చెప్పిస్తామన్నా? మీరే కదా పార్టీ బీఫామ్ ఇచ్చింది, మీరు డిమాండ్ చేయండి, మేమెందుకు చెప్పిస్తాం? మాకేం సంబంధం? అయితే మధ్యలో కాదు మధ్యలో కాదు, మీరు అనవసరమైన మేమెందుకు రాజీనామా చేపిస్తాము? మేమా వాళ్ళకి బీఫామ్ ఇచ్చింది, మేమా పెద్ద పెద్ద డీసీఎం లెక్కి వాళ్ళని గెలిపేయమని చెప్పింది? మీరే మాట్లాడతారు కదా, మీరు మాట్లాడు. మధ్యలో ఏముంది? అరవింద్ గారు రాహుల్ గాంధీ గారు మేడం రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా ఎన్నికల ముందు తుక్కుగూడలో ఒకటే విషయాన్ని ఆయన చెప్పిండు, యాంటీ డిఫెక్షన్ లా మేం తప్పకుండా ఎవరికైనా వర్తిస్తుంది, ఒకవేళ ఇట్లాంటి పొరపాటు ఎవరు చేసినా అనేటువంటి విషయం తను మాట్లాడిపోయిండు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు రాళ్లతో కొట్టి చంపండి ఒకవేళ పార్టీ మారితే అనేటువంటి విషయాన్ని మారినట్టు రుజువు చేయండి అన్న. రాళ్లతో కొట్టినందుకు రాడ్లు తీసుకొని వచ్చి మేమే కొడతాము, మీరెందుకు అంతగానో రాళ్ళెందుకు రాళ్లతోనే కొడతాము? మీరు నిరూపించడానికే చేతగాక, ఒక విప్పు జారీ చేయడానికే చేతగాక ఎందుకు మాట్లాడతారు ఇవన్నీ? రాజకీయ పబ్బం గడుపుకోవడానికి తెలంగాణ రాష్ట్రంలో కేవలం మీరు ఇట్లా వార్తల్లో నిలవడానికి మాత్రమే ఇట్లాంటి చర్యలను మీరు ముందర పెట్టి, అరే మీ పార్టీ వాళ్ళు మీరు బీఫామ్ ఇచ్చారు, మీరు గెలిపించుకున్నారు, వాళ్ళు మీ వాళ్ళు ఇప్పుడు కూడా చూస్తున్నా వెబ్సైట్లో వాళ్ళు ఇంకా మీ ఎమ్మెల్యేలుగానే వాళ్ళు ప్రత్యక్షంగా ఉన్నారు, వాళ్ళు మా పార్టీ ఎమ్మెల్యేలను మీరు వెబ్సైట్లో క్లెయిమ్ చేస్తున్నారు, మేము రాజీనామా చేయాలని విచిత్ర వాదన చేస్తారు. నాకు అర్థం కాక అడుగుతా. చెప్పండి మేడం. రోజా గారు పార్టీ మారిండ్రు అని చెప్పి సుప్రీం కోర్టులో స్పీకర్ గారికి ఫిర్యాదు చేసిందే మేము. మా వెనుకల వాళ్ళు ఎట్లుంటారు ఒకవేళ ఉంటే ఈ గడిచిన ఈ కోర్టులో ఉన్నప్పటి కేసు అప్పటి నుంచి ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఒకవేళ మాకు కలిసినట్లు గాని, మా పార్టీ కార్యాలయానికి వచ్చినట్లు గాని, మా పార్టీ కండువ వేసుకున్నట్లు గాని ఎక్కడైనా మీరు చూపించగలుగుతారా అనే మీకు ఒక సలహా ఇస్తా. మీరు ఒకటే దయచేసి తీసుకోండి, సలహా తీసుకోండి. మీరు బై ఎలక్షన్ కి రానీకి మీకు ఏమన్నా భయమా? భయమో కాదో చెప్తా, సలహా చెప్తా, తీసుకో అన్న, సలహా తీసుకో, సలహా తీసుకో. నీ పార్టీ కార్యాలయానికి రాకపోతే నీ నాయకత్వం మీద నమ్మకం లేనట్టు ఇమ్మీడియట్ గా వాళ్ళని పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేయి, వాళ్ళని బహిష్కరించు. కల్వకుంట్ల కవిత గారిని బహిష్కరించాలి, అలాగే నరేంద్ర గారిని బహిష్కరించాలి, విజయశాంతి గారిని బహిష్కరించాలి, గట్లనే బహిష్కరించండి. అట్లా బహిష్కరించిన తర్వాత వాళ్ళతో రాజీనామా చేయించి ఎన్నికలకు పోదాం. గిట్లా మాట్లాడే కంటోన్మెంట్లో జూబ్లీ హిల్స్ లో బొక్క బొర్లాడు తెల్ల ముఖం వేసారు, మళ్ళీ ఈ రోజు మాట్లాడుతారు. ఎవరో స్పీకర్ కి అధికారం ఇచ్చారని చెప్తారు. స్పీకర్ కి ఎవరు అధికారం ఇవ్వలే అన్న. ఒక విషయము, స్పీకర్ కి ఎవరో వచ్చి అధికారం ఇవ్వలే, ఈ దేశ రాజ్యాంగం ఇచ్చింది ఆ హక్కును. ఆయనకు అధికారము వాళ్ళ వీళ్ళ దయాదక్షల మీద రాలేదు, ఈ దేశం ఇచ్చిన రాజ్యాంగం అదొక అధికారము. ఈ రోజు ఎట్లా అంటే అట్లా మాట్లాడడానికి ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి కాంప్రమైజ్ అన్న ముఖ్యమంత్రి కాదు. పిఎం నరేంద్ర మోడీ కాంప్రమైజ్, నరేంద్ర సరెండర్. సో మీరు అనవసరమైనటువంటి అరాచక్యాలు ఈ రాష్ట్రం ఇప్పటికైనా పనిచేయండి. మీరు నిర్ణయానికని కూడా ఉంది సార్. ఏముంది? ఇదే రాజ్యాంగంలో ఇదే 10th షెడ్యూల్లో కోర్టు సమీక్ష చేసి స్పీకర్ గారు సమీక్ష మాత్రమే చేస్తుంది, తీర్పు ఇయ్యదు. సమీక్ష మాత్రమే చేస్తుంది.